నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మరోసారి ప్రాజెక్టులోని 2 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో ప్రాజెక్టు నుంచి దిగువకు 60,644 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయం 2 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 2 గేట్ల ద్వారా 16,200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటి మట్టం 590 అడుగుల వరకు చేరుతోంది. గతంలో వచ్చిన భారీ వరదల సమయంలో అధికారులు అన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. వరద తగ్గిన అనంతరం వాటిని మూసేశారు. ఇప్పుడు మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి కూడా జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం శ్రీశైలం గేట్లను ఎత్తేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దిగువన ఉన్న ప్రాజెక్టులకు కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు.